వచ్చే ఏడాది ఈ రాశులపై శని ప్రభావం పరిష్కారం ఇదిగో. రాశిచక్రంలో ప్రయాణించేటప్పుడు శనిదేవుడు ప్రభావం చూపుతాడు. ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఏదైనా రాశిచక్రం మీద వస్తుంది. దీన్నే సడేసాతి అంటారు. ఇది 7:30 వరకు ఉంటుంది. కాగా శని దయ ప్రభావం 2.5 వరకు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ఏ రాశిలో నివసిస్తాడో ఆ రాశిపై శనిగ్రహం సడేసతి ప్రారంభమవుతుంది. అదేవిధంగా సడేసతి యొక్క ప్రభావం 3 దశలుగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ఏ రాశిలో నివసిస్తాడో ఆ రాశిపై శనిగ్రహం సడేసతి ప్రారంభమవుతుంది. అదేవిధంగా సడేసతి యొక్క ప్రభావం 3 దశలుగా ఉంటుంది. అవి ఒక్కొక్కటి 2.5 సంవత్సరాలు. ఈ విధంగా సడేసతి పూర్తి కాల వ్యవధి 7.5 సంవత్సరాలుగా ఉంటుంది. దయ గురించి మాట్లాడితే శని సంచార సమయంలో జన్మరాశి నుండి 4వ లేదా 8వ ఇంట్లో ఉన్నప్పుడు దానిని శని దయ అంటారు. శని దయ కాలం 2.5 సంవత్సరాలు. సాధారణంగా శని యొక్క సాడేసతి లేదా దయ అశుభంగా బాధాకరమైనదిగా పరిగణించబడుతుంది. కాని అది అలా కాదు. జాతకంలో శని స్థితిని బట్టి దయ, సాడేసాటి వల్ల మంచి లేదా చెడు ఫలితాలు లభిస్తాయి. జ్యోతిషశాస్త్రంలో శని యొక్క సడేసతి, దయ యొక్క ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి చర్యలు కూడా సూచించబడ్డాయి. శనివారం సాయంత్రం దశరథుడు రచించిన శని స్తోత్రాన్ని పఠించడం వలన శని యొక్క సడేసతి, దయ ప్రభావం తగ్గుతుంది. శనిదేవుని ఆశీస్సులు పొందడానికి శని సంబంధమైన శనిపప్పు, నల్ల బట్టలు, ఆవాల నూనె, ఇనుము మరియు బెల్లం మొదలైన వాటిని శనివారం దానం చేయండి. ఎల్లప్పుడూ సూర్యాస్తమయం తర్వాత మాత్రమే శని దేవుడిని పూజించండి. పూజలో నువ్వులు లేదా ఆవనూనె వాడండి. శనివారం మాంసాహారం తినవద్దు. పూజలో నీలం లేదా నలుపు రంగు దుస్తులు ధరించండి. నల్ల కుక్కలను వేధించవద్దు. జనవరి నుంచి కొన్ని రాశుల వారికి శని ప్రభావం అద్భుతంగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి కాస్త ఇబ్బందికరంగా ఉండనుంది. మేషం, మిథునం, కర్కటక రాశి తప్ప మిగిలిన రాశులు పైన చెప్పిన విధంగా చేస్తే శని ప్రభావం అంతగా ఉండదు.